జిల్లా రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాపూరు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ భారీ ర్యాలీకి మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మెటికూరు ధనంజయ రెడ్డి, జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ చిగురుపాటి ప్రసన్న, శ్రీ పెన్షిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చెన్ను తిరుపల్ రెడ్డి, రాపూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి, నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో 15 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాపూరు పట్టణంలో స్వచ్ఛందంగా షాపులు మూసివేసి భారీ ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, విద్యార్థులు, నాయకులు రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల త్రాగునీటి, సాగునీటి, రెవెన్యూ సమస్యలు తీవ్రమవుతాయని, రవాణా సౌకర్యాల పరంగా కూడా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మెటికూరు ధనంజయ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం వెంటనే ప్రజల సమస్యలను అర్థం చేసుకుని రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. సింహపూర్ బిడ్డలం నెల్లూరి వదలం, సింహపూర్ బిడ్డలం నెల్లూరి వదలం, సింహపూర్ బిడ్డలం నెల్లూరి వదలం. అతుకుదెరువు కోసం నెల్లూరు వైపే నడుస్తా, కష్టాలు వస్తే నెల్లూరమ్మనే తలచుకుంటా. తిరుపతి వద్దు, తిరుపతి వద్దు, తిరుపతి వద్దు, తిరుపతి వద్దు, తిరుపతి వద్దు, సింహపూరి బిడ్డలం నెల్లూరి వదలం. బిడ్డలం నెల్లూరి వదలం, సేవ్ రాపూర్, సేవ్ రాపూర్. సేవ్ రాపూర్. సింహపూరి బిడ్డలం నెల్లూరి వదలం, సింహపూరి బిడ్డలం నెల్లూరి వదలం. ప్రజలు ఐకమత్యంగా ఒక జేఏసీగా ఏర్పాటయ్యి మాకు విలువగా కావాలని కూర్చోం. ఈ రాపూరు మండలానికి, ఈ రాపూరు ప్రాంతానికి ఒక విశిష్టమైనటువంటి
స్వాతంత్ర్యం ఉంటుంది. ఒకప్పటి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ వాళ్ళని ఒకప్పుడు రాజుల పరిపాలించినటువంటి ప్రాంతం కూడా ఈ రాపూర్ ఏరియా. ఈ రోజు మనం ఈ మన అస్తిత్వాన్ని పోగొట్టుకుంటే తూర్పు జిల్లాలో ఉంటే రాపూర్ అనేది ఇప్పటికే నియోజకవర్గం పోగొట్టుకొని ఇబ్బంది పడే పరిస్థితుంది. ఇంకా ఇబ్బందులు పొందుతున్న పరిస్థితి. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈ రాపూర్ మండలానికి ఈ నెల్లూరు జిల్లానికి చాలా మంది. రెండోది అన్నిటికంటే ముఖ్యంగా ఒక మనకి కన్నడ రాష్ట్ర దాదాపుగా 64 టీఎంసీ 70 టీఎంసీలతో ప్రజలకు మనకి జలాశయం వచ్చేసి మన రాపూర్ మండలంలో ఉంది. ఈ రాపూర్ మండలంలో జలాశయం ఉంది కానీ మనకైతే సాగునీటి ఇబ్బంది పడే పరిస్థితి. రాబోయే రోజుల్లో బ్యూటిఫికేషన్స్ వల్ల ఈ ప్రాంతం సస్యశ్యామలయ్యే అవకాశం ఉంది. కానీ ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాపూర్ జలాశయాన్ని తూర్పు జిల్లా కానీ మార్చబడితే వచ్చే రోజుల్లో నీటికి సాగు జరుగుతాయి. వచ్చే రోజుల్లో ఎటువంటి ఉంటే నీటికి కాదు ఖచ్చితంగా కూడా తూర్పు జిల్లాకి అదేవిధంగా నెల్లూరు జిల్లా కూడా ఈ నీటి సమస్యలతో ఎదుర్కొనే సమస్యలు తయారవుతుంది. అందుకనే ముఖ్యంగా రాపూర్ ప్రాంతం భాష రాపూర్ సైదాపురం మనకి ఈ గురు వర్గాల భాష కూడా మీకు దక్షిణ భారతానికి వాతావరణంలో భాష కూడా వాళ్ళు వేరే విధంగా భాష ఉంటుంది. అది తూర్పు ప్రాంతం కూడా భాష కానీ దేశం కానీ అన్ని కూడా తేడా ఉన్నటువంటి ఆహారం కూడా తేడా ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ పోగొట్టుకొని మనం పరిస్థితి పడుతుంది. అందుకంటే ముఖ్యంగా రెవెన్యూ రికార్డ్స్ మనం ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి కాకుండా 100 సంవత్సరాల నుంచి కూడా ఈ రెవెన్యూ రికార్డ్స్ ఈ నెల్లూరు ప్రాంతం నుంచి ఉంది. బ్రిటిషర్స్ టైం నుంచి కానీ అంతకుముందు కూడా ఇక్కడ ఈ మనకి రెవెన్యూ రికార్డ్స్ కూడా రెవెన్యూ డివిజన్ అంతా కూడా నెల్లూరులో ఉంది. ఇప్పుడు దేశంలో మన నెల్లూరు డివిజన్ అదేవిధంగా నెల్లూరు డివిజన్ మన నెల్లూరు డివిజన్ నుంచి గుంటూరు డివిజన్లో తీసుకుంటే ఈ రెవెన్యూ రికార్డ్స్ కూడా ఇప్పటికే ఆల్రెడీ రెవెన్యూ డివిజన్ తీసుకుంటానికి రెవెన్యూ పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రైతులు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రెవెన్యూ సమస్యలతో కూడా సమాధానం అవుతారు. ఒక చిన్న విషయం, సోమవారం నుంచి 210 మంది ఇక్కడికి పోవాలి. తిరుపతి 140 కిలోమీటర్ల సుదీర్ఘంగా దూరంగా ప్రయాణం చేసి ఒక రైతు వెళ్ళి అక్కడ ఏమన్నా కానీ పాస్ పుస్తకాలు కానీ ఇంకేదన్నా విషయం కూడా చెప్పుకోవాలంటే కూడా దాదాపుగా ఉదయం పోతే సాయంకాలం దాకా వచ్చే అవకాశం లేదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ పాలపక్షమైనటువంటి ఆ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా కూడా మా జిల్లా మంత్రులతో కలిసి మా జిల్లా పార్టీ అధ్యక్షులతో కలిసి ఈ నుంచి ఖచ్చితంగా కూడా ఈ రాపూర్ మండలాన్ని సైలాపురాన్ని కలవాయి కూడా ఈ నెల్లూరు జిల్లాలో ఉండేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాము. ఇటువంటి పరిస్థితి ఎవరికి ఆగుతుందంటే ఎన్నో 100 సంవత్సరాలకి మనం ఒక ప్రాంతంలో ఉంది. ఒక ప్రాంతానికి పోరాడాలన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఇబ్బంది కనిపిస్తుంది. కాబట్టి ఈ కంటికి అందరూ కూడా మనందరం కలిసి